తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వం తమకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు తమ సమ్మెను విరమించి 5వ తేదీలోపు విధుల్లో చేరాలని నోటీసులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ దాదాపుగా నేటికి 23 రోజులు అవుతోంది. అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఎవరైతే టీచర్లు, కార్యకర్తలు, మినీ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఎండల సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం గురించి మొత్తం మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ అన్న చెప్పండి, 23 రోజులు అవుతోంది, రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది తాళాలు ఎందుకు పగలగొడుతున్నామంటే ఎవరైతే గర్భిణీలు తర్వాత ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, అందుకని కారణం చెప్తోంది. ఎలా చూస్తారు దీన్ని? నిజంగా గర్భిణీలకు బాలింతల పట్ల ఈ ప్రభుత్వం అంత బాధ్యతగా ఉంటే తక్షణం అంగన్వాడీల సమ్మెను పరిష్కరించాలి. ఎందుకనంటే నిజంగా గర్భిణీలు బాలింతలంతా పేదలు, అంగన్వాడీలు కూడా అంతకంటే పేదలు. అంగన్వాడీల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. మరి వీళ్ళకి జీతం పెంచుతానని మీరు చెప్పిందే, తెలంగాణతో పోలిక చేసుకుంది ఈ ప్రభుత్వమే. ఆ పోలిక ప్రకారం ఈరోజు వాళ్ళు అడుగుతున్నది అదే గవర్నమెంట్లో తెలంగాణలో ఎంత ఉంటే దానికి 1000 రూపాయలు పెంచమని. అయిపోయింది కదా, సమస్య లేదు కదా. నిజంగా అంగన్వాడీల మీద ఇది ఒక రకంగా పోటీ పెట్టడం. అంగన్వాడీల సమ్మెలకు బయట ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు, బాలింతల్ని పోటీ పెట్టి వాళ్ళ సంక్షేమం కోసం వీళ్ళను సమ్మెను విరమించి మీరు పస్తుండి వాళ్ళకు సేవ చేయండి అని. ఇది జరగదు కదా. పిల్లోడు దుండుగా ఉండాలా, తిండి మాత్రం తక్కువ పెట్టాలంటే కుదరదు. ఇది అసలైన అంగన్వాడీలకు జీతాలు పెంచి మీరు చెప్పిన హామీని అమలు చేసి అవతల పేదలకు కూడా వాళ్ళ సేవ, ఇన్ని రోజులు సేవలు చేస్తున్నారు కదా. ఈ వారం 10 రోజులకు 20 రోజులకు ఏమి కాదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నిజంగా ప్రత్యామ్నాయం, ఒకవైపు అంగన్వాడీల సమస్యను ప్రత్యామ్నాయం చూసుకుంటాననే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంది ప్రత్యామ్నాయం పేరుతో. అదే వీళ్ళకి ఇస్తే పర్మనెంట్ స్ట్రక్చర్ అది, ఇప్పటివరకు వాళ్ళు పని చేసినారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఇచ్చేటప్పుడు డబ్బులు లేవంటారు, కానీ ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించుకోవడానికి మాత్రం 1 కోట్ల రూపాయలు ఖర్చు. అంటే దీన్ని డబ్బుల్ని దుర్వినియోగం చేసి రాబోయే ఎన్నికల్లో అక్రమ మార్గంగా సంపాదించడానికి సమ్మెను వాడుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పారు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇమ్మని డిమాండ్ చేస్తున్నామని. ఒకప్పుడు చూసామంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ పెంచాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఏమంటారు? పెంచలేదు. ఆ రోజుకు తెలంగాణలో ఏదైతే ఉందో దాని మీద నేను 1000 రూపాయలు పెంచుతాను అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. గతంలో 10,500 రూపాయలు తెలంగాణలో ఉంది, దాని మీద 1000 అంటే 11,500. 2019 నాడు ఈ పెంపుదల. ఆ తర్వాత ధరలు పెరిగినాయి, ఈ ప్రభుత్వమే చెప్తుంది ధరలు పెరిగినాయి. పక్కన తెలంగాణలో ఆ తర్వాత 3,500 నుంచి 4,300 దాకా పెంచుకుంటూ వచ్చినారు. ఈ రోజు తెలంగాణలో ఏదైతే ఉందో దాని మీద 1000 రూపాయలు పెంచమంటున్నారు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు అప్పుడు ఏ ధర, ఏ వేతనం ఉందో దాని మీద 1000 మేము చెప్పిందని. మరి ఆ రోజు ఉన్న వేతనాన్ని మీరు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా. 5 ఏళ్ల క్రితం ఏ వేతనం ఉంది, ఈరోజు ఎంత ఉంది? ఆ రోజు 1,36,000, ఈరోజు 3,80,000 రూపాయలు మీ అన్ని అలవెన్స్ కన్నీ కలిపి 3,80,000 తీసుకున్నారు. మరి అప్పుడు పోలికి గుర్తురాదా? అంటే అంగన్వాడీ వర్కర్లకు మాత్రమే ఈ వేతనం పెరగకుండా ఉంటుంది, మీ వేతనాలు పెరుగుతాయా? మీ అలవెన్స్లు భారీగా పెంచుకున్నారు కదా. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తప్పుడు పద్ధతి. ఇప్పటికైనా తక్షణం వేతనాలు పెంచండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఒకవైపు ఉషాసీసరని చెప్పడం ఏమంటే మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాము అనేసి చెప్పింది. ఆమె నమ్మే పరిస్థితి ఉందా? నమ్మడం లేదు కాబట్టి ఇంతమంది సమ్మెలకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా నువ్వు మళ్ళా వచ్చిన తర్వాత మేము పెంచుతాం, సంక్రాంతి తర్వాత పెంచుతామంటే సంక్రాంతి ఏమో డెడ్ ఎండ్ కాదు కదా. వేతనం ఏమన్నా సంక్రాంతి తర్వాత పెంచడానికి ఏమన్నా మీ దగ్గర 1 కోట్ల రూపాయలు డబ్బులు రావు కదా. కాబట్టి అవి చెప్పడం అంటే సమ్మెను నిర్వీర్యం చేసి సమ్మెను ఒకసారి ఉద్యోగులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చి సమ్మెను విరమించడం అంటే ఈ ప్రభుత్వం అణచివేయడానికి సిద్ధపడుతుంది. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే గడార్లు తీసుకుని ఎందుకని అంగన్వాడీ సెంటర్లు మొదలుకొట్టినారు? ఈరోజు ఎందుకని ప్రత్యామ్నాయం గురించి కలెక్టర్ల గారి చేత 5వ తారీఖు లోపు ఇవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఎందుకు బెదిరిస్తున్నారు? నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే వేతనం పెంచుతాం, మమ్మల్ని నమ్మండి, మేము 12వ తారీఖు నాడు వేతనం పెంచుతాం, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామని చెప్పి ఆగొచ్చు కదా. కాబట్టి అదంతా కాదు, మీరు సమ్మెని రమిస్తారా, మమ్మల్ని అణిచిపెట్టమంటారా అనేదానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడుతుంది. అణిచిపెడితే ఈ ప్రభుత్వం దిగిపోతుంది. సమ్మెను పరిష్కరిస్తే ఈ ప్రభుత్వం ఉండాలా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రభుత్వం తెలుసుకోవాలి. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే దాదాపుగా అనేక రోజుల పాటు అంగన్వాడీలు ఎండ సైతము లెక్క చేయకుండా అనేక రకాలుగా నిరసనలు చేసుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది
ఏదైతే గతంలో మేము పెంచామో దానిపైనే అన్నట్టు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏమంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అంగన్వాడీలకు శాలరీస్ ఇస్తున్నారో దానికి 1000 రూపాయలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేసి వీళ్ళు కోరడం జరుగుతోంది. ఒకవేళ లేని ఏడల ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాజీప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం.